మన కమిషనర్ గారు ఆయన ముందు డాక్టర్లే వైద్యం చేస్తూ సమాజానికి వైద్యం చేయబట్టి ఆయన ఐపీఎస్గా వచ్చారు. ఇవాళ డాక్టర్ మన కమిషనర్ గారు పేరు తెలియని వాళ్ళు విశాఖలోనే సింహాచలం దేవస్థానం చాలా బిజీ అయినా మన మీద అభిమానంగా ఇచ్చేసినందుకు మీ అందరి తరఫున మీ అందరికీ తెలుసు ఆయన డాక్టర్ గారు. అదేవిధంగా గోల్డ్ మెడలిస్ట్ అండి, ఆంధ్ర మెడికల్ కాలేజీలో గోల్డ్ మెడలిస్టు. అదేవిధంగా తల్లిదండ్రుల పట్ల మంచి అవగాహన, ప్రేమ, అభిమానాలు కలిగిన చాలా మంచి ఆఫీసరు. విశాఖ నగరంలోనే ఈరోజు ఇంత చక్కగా మనందరం బాగా ఉన్నామంటే ఏకైక కారణం విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ కందుమతి బాజీ గారిని ఈరోజు ఏదైతే మన ఈ కార్యక్రమం పెట్టామో డాక్టర్ గారిని 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత సాగి ఇవ్వడం జరుగుతుంది. వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. Very glad. In fact, I'm surprised that the Honorable Commissioner, in spite of his very busy schedule, we are not going to follow. He make all arrangements to see that general function will be safe. But in spite of that, on a Sunday, he made it a point to keep his promise. Come here, spend some time with us, and then help us to create that awareness among public about some illness. So we have spent some time in the morning. There are very keen listeners. They have been discussing about Parkinson's disease, how it can be very early recognized, how it can be effectively treated, and what are the general principles that they have to follow for every detection, not only for Parkinson's disease, that the general awareness of them, that they should be able to detect the non-Parkinson's as early as possible, and then take treatment, and also work with them to periodically arrange health clubs, like for example simple blood pressure management, diabetes management, and medical stuff which probably prevent so many diseases in advance. And then they have been very keen, they have been listening to children. There are eagerly waiting for your presence. Thank you for being here. Thank you very much. And then we are all eager to listen to you. శ్రీ సరఫరా భగవత్ గారికి, శ్రీ సిఏ శ్రీనివాస్ రాజు గారికి, శ్రీ వంశీ చింతలపల్లి గారికి, ఈరోజు ఇక్కడికి వస్తున్న ఓటర్స్ అందరికీ, హాస్పిటలందరికీ, ఈరోజు నాడి సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు సందర్భంగా యూనివర్సల్ యూత్ వాకర్స్ అధిరంలో జరుగుతున్న వాకర్స్ హెల్త్ క్లబ్ ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంలో అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. పార్కిన్సన్స్ డిసీజ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా? ఇక్కడ పార్కిన్సన్ డిసీజ్ వ్యాధి ఉన్న వ్యక్తులను ఎవరైనా చూసారా? ఇక్కడ ఎవరైనా? ఇప్పుడు నా కుటుంబంలో ఒక వ్యక్తి పార్కిన్సన్ డిసీజ్ వల్ల 40 సంవత్సరంలో చనిపోయారు. హార్డ్లీ అప్సెట్. అందుకే నేను పర్సనల్గా చూశాను ఎవరికి పార్కిన్సన్ డిసీజ్ వస్తుంది, ఎవరికి రాదు, మనం ముందుగా చెప్పలేదు. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మగవాళ్ళకు ఛాన్స్ ఎక్కువ, జెనెటిక్ కాంపోనెంట్ కూడా కొన్ని జీన్స్ వల్ల కూడా ఛాన్స్ ఎక్కువ, పెస్టిసైడ్, హర్బిసైడ్
ఎన్పిటిపి అంటే సింథటిక్ హెరోయిన్ అంటారు, ఎక్స్పోజర్ వల్ల ఛాన్స్ ఎక్కువ అని చెప్తారు. కానీ కొన్ని ప్రికాషన్స్ పాటిస్తే ఛాన్స్ తగ్గిపోతుంది. ఒకటి చెప్తున్నాను, మీరు అందరూ వాకర్స్ లాగా కదా, రెగ్యులర్గా వాకింగ్ చేస్తారండి. అరోబిక్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తే పార్కిన్సన్ డిజీజ్ జరగడానికి ఛాన్స్ తగ్గిపోతుంది. అదే మాదిరిగా స్టాటిన్ వాడతారు, అటర్వాస్టాటిన్, ఇప్పుడు చాలా స్టాటిన్స్ వచ్చాయి, లిపిడ్ లోడింగ్ డ్రగ్స్, అవి కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తే పార్కిన్సన్ డిజీజ్ జరగడానికి ఛాన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు పార్కిన్సన్ డిజీజ్ ఎందుకు జరుగుతుంది? మన బ్రెయిన్లో ఆల్రెడీ మీరు చెప్తూ ఉంటారు, డోపామిన్ లెవెల్ తగ్గిపోతే అందులో బ్రెయిన్లో లివీ బాడీస్ అని కనిపిస్తాయి. ఆ లివీ బాడీస్లో సాయి న్యూక్లియన్, ఆల్ఫా సాయి న్యూక్లియన్ కనిపిస్తుంది. మైటోకాండ్రియా మన ప్రతి సెల్లో ఉంటుంది, మైటోకాండ్రియల్ ఫంక్షన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఇవన్నీ జరుగుతాయి పార్కిన్సన్ డిజీజ్. మన స్టేజెస్ చూస్తే ఇనిషియల్ స్టేజ్లో బాడీలో ఒకే సైడ్ సిమ్టమ్, సెకండ్ స్టేజ్లో బోత్ సైడ్ సిమ్టమ్, థర్డ్ స్టేజ్లో బాడీ బ్యాలెన్స్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది, ఫోర్త్ స్టేజ్లో డే టు డే యాక్టివిటీ చేయడానికి హెల్ప్ చేయాల్సి వస్తుంది, అండ్ ఫైనల్ స్టేజ్లో పూర్తిగా బెడ్ రిడెన్ లేకపోతే వీల్ చైర్ మీద కూర్చోవాల్సి వస్తుంది. అంటే ఇది ప్రోగ్రెసివ్. మనం లీవోడోపా కార్బిడోపా ఇచ్చేసి డోపామిన్ లెవెల్ పెంచడం, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తాము. నెక్స్ట్ స్టేజ్లో ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ ఇవన్నీ చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. కానీ ఫైనల్గా పార్కిన్సన్ డిసీజ్ ఒకవేళ డిటెక్ట్ అయితే పూర్తిగా క్యూర్ జరగదు, ఫైనల్గా చనిపోతారండి. అటువంటి లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్, ప్రోగ్రెసివ్ డిసీజ్, మూవ్మెంట్ డిజార్డర్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. మన సింప్టమ్స్ కూడా ఆల్రెడీ మీరు చెప్తుంటారు. మైక్రోగ్రాఫియా లెటర్ వాళ్ళు రాస్తారు, మీకు కనిపిస్తుంది చిన్న చిన్న క్రాష్ లెటర్స్. అనోస్మియా, స్మెల్ సరిగ్గా రాదు. ట్రెమర్స్, ఇలా ట్రెమిలింగ్ జరుగుతుంది. ఫీల్ రోలింగ్ ట్రెమర్ అంటారు, ఇలాగే చేస్తూ ఉంటారు. పోస్టరల్ ఇన్స్టెబిలిటీ, పోస్టర్ సరిగ్గా టూ మైక్రోఫోన్ బాడీ. మూవ్మెంట్ అంటే మూవ్మెంట్ చాలా బాడీ స్టీఫ్ అయిపోతుంది, మస్తు పెయిన్స్ వస్తుంది, మూవ్మెంట్ చాలా కష్టం. రిజిడిటీ బాడీలో, అండ్ స్లీప్ డిస్టర్బెన్స్, కాన్స్టిపేషన్, యూరినరీ డిస్టర్బెన్స్, మెమరీ డిస్టర్బెన్స్, థింకింగ్ డిస్టర్బెన్స్, డిమెన్షియా కూడా రావచ్చు. సో సింప్టమ్స్ అంటే చాలా డెబిలిటేటింగ్, చాలా దారుణంగా ఉంటాయి. అందుకే ఈ పార్కిన్సన్ డిసీజ్ ఇనిషియల్ స్టేజ్లో మనం గుర్తించగలిగితే, ఇనిషియల్ స్టేజ్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే మనం లైఫ్ స్పాన్ పెంచవచ్చు అండ్ చాలా రిలీఫ్ ఇవ్వచ్చు. మనం అందరం ప్రార్థించాలి దేవుని, మన కుటుంబంలో ఎవరికి ఆ డిసీజ్ రాకూడదు. అదే మాదిరిగా డాక్టర్ గారు చెప్పినట్టు రిమైనింగ్ డిసీజెస్ కూడా, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా ఎలా గుర్తించి నంబర్ 1 ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి ఆ డిసీజ్ రాకుండా. ఒకవేళ వస్తే కూడా ఇనిషియల్ స్టేజ్లో ట్రీట్మెంట్ మొదలు పెడితే చాలా వరకు మనం కంట్రోల్ పెట్టగలుగుతాం. ఈరోజు వెయిట్ లాస్ డ్రగ్స్ వచ్చింది, ఒబెసిటీ లాంటిది, డయాబెటీస్ కూడా రివర్స్ అయిపోతుంది. ఇనిషియల్ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసి తగిన చర్య తీసుకుంటే, అంటే మన చేతుల్లో ఉంది మన ఆరోగ్యం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి. మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, మీ స్నేహితుల ఆరోగ్యం, మీ చుట్టుపక్కల ఉన్న అందరూ ఆరోగ్యంగా ఉండాలి. దీనికి శ్రమించడం, కృషి చేయడం. సో ఈ వాకింగ్ వల్ల ఖచ్చితంగా పార్కిన్సన్ డిసీజ్ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. పబ్లిక్ కూడా తెలుసుకోవాలి అండ్ తగిన చర్య
ఇంకా ప్రతి హాస్పిటల్లో కూడా స్పెషల్ పార్కిన్సన్ డిజీజ్ ట్రీట్మెంట్ సెంటర్ ఉండాలి. పార్కిన్సన్ డిజీజ్ స్పెషలిస్ట్ కేర్ ఉండాలి. ఖచ్చితంగా పార్కిన్సన్ డిజీజ్ వ్యాధి ఉన్నవాళ్ళు అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకు బెనిఫిట్ పొందుతుంది. మేము చక్కటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన వర్కర్స్ లా యూనివర్సల్ వర్కర్స్ హెల్త్ వాళ్ళ అందరికీ మస్టర్డ్ ఇచ్చే జరుగుతా అండ్ వైశాఖి స్పోర్ట్స్ పార్ట్ వాళ్ళ అందరికీ సభముఖంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.